అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అమెరికాలో ఉన్న భారతీయులకు, ముఖ్యంగా అక్కడ డ్రైవింగ్ వృత్తిలో ఉన్న వారికి, అక్కడికి వెళ్ళి డ్రైవర్గా సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి నిజంగా ఇది చేదు వార్త. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం పెను సంచలనం సృష్టిస్తోంది. అమెరికాలో ఇటీవల జరిగిన కొన్ని ఘోరమైన ట్రక్కు ప్రమాదాల తర్వాత ట్రంప్ సర్కార్ విదేశీ ట్రక్ డ్రైవర్లపై ఉక్కుపాదం మోపింది. ఇందులో భాగంగా కాలిఫోర్నియాలో జరిగిన తనిఖీల్లో ఏకంగా 30 మంది భారతీయులు అరెస్ట్ అయ్యారు. అసలు ఏంటి కొత్త రూల్స్? ట్రంప్ ఎందుకు విదేశీ డ్రైవర్ల వీసాలు రద్దు చేస్తా ఉన్నాడు? అరెస్ట్ అయిన భారతీయుల పరిస్థితి ఏంటి? ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. గత కొద్ది రోజులుగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో సెమీ ట్రక్కులు అంటే భారీ గూడ్స్ వాహనాల వల్ల సీరియస్ యాక్సిడెంట్స్ కొన్ని జరిగినాయి. ఈ ప్రమాదాల్లో చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్ని ట్రంప్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనికి ప్రధాన కారణం విదేశాల నుంచి వచ్చిన డ్రైవర్లకు సరైనటువంటి శిక్షణ లేకపోవటం, ఇంగ్లీషు భాష మీద సరైనటువంటి పట్టు లేకపోవటం అని తెలుస్తోంది. దీంతో ట్రంప్ ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది. విదేశీ ట్రక్ డ్రైవర్లకు ఇచ్చే వర్క్ వీసాలు, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సుల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఇకపై కొత్తగా విదేశీయులకు ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ దొరకటం చాలా కష్టం అన్నమాట. ట్రంప్ తీసుకున్న ఈ రూల్స్ కేవలం పేపర్లకే పరిమితం కాలేదు, గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నారు. యాక్షన్ కూడా స్టార్ట్ చేశారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో అధికారులు స్పెషల్ డ్రైవ్ చేశారు. వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులతో సెమీ ట్రక్కులను నడుపుతున్న వారిపై పోలీసులు అక్కడ పూర్తిగా నిఘా పెట్టారు, విచారిస్తూ ఉన్నారు, తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఈ తనిఖీల్లో కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. మొత్తంగా 49 మంది అక్రమ వలసదారులను పోలీసులు అక్కడ అరెస్ట్ చేశారు. ఇక్కడ మనల్ని ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఈ అరెస్ట్ అయిన వాళ్ళలో 49 మంది అరెస్ట్ అయితే 49 మెంబర్స్, అందులో 30 మంది భారతీయులే ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. వీరంతా సరైన ధృవపత్రాలు లేకుండా వీసా గడువు ముగిసినా సరే అక్కడ ట్రక్కులు నడుపుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇక అమెరికాలో ట్రక్ డ్రైవింగ్ అనేది భారతీయులకు, ముఖ్యంగా పంజాబ్, ఇతర రాష్ట్రాల వారికి ఒక ఉపాధి మార్గంగా ఉంది. నెలకు లక్షల్లో సంపాదన ఉండటంతో చాలామంది ఈ రంగం వైపు వెళుతూ ఉన్నారు. కానీ ప్రస్తుతం అక్కడ తాజా పరిణామాలతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. వాళ్ళ మీద ఇంకా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎవరైతే అక్రమంగా అక్కడ ట్రక్కు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారో, లైసెన్స్ సరిగా లేకుండా నడుపుతూ ఉన్నారో, ఎవరైతే తమ గడువు ముగిసినా సరే అక్కడ ఉంటా ఉన్నారో ట్రక్ డ్రైవర్సు, వాళ్ళందరి మీద అక్కడ ప్రభుత్వం కొరడా జులిపిస్తోంది. చాలామంది భారతీయులను కూడా అదుపులోకి తీసుకోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. సో వాళ్ళందరినీ కూడా మళ్ళీ సేఫ్గా విడిపించే ప్రయత్నం భారత ప్రభుత్వం కూడా డెఫినెట్గా చేస్తుంది. అయితే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చినాయి కాబట్టి, కొత్త రూల్స్ ట్రక్కులకు సంబంధించి వచ్చినాయి కాబట్టి అక్కడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఇది ఒక మింగుడు పడని విషయం.